మున్సిపాలిటీల్లో ప్రచారానికి తెరపడింది. ఎల్లుండి ఉదయం పోలింగ్ జరగనుంది. ఈ నెల 13న ఓట్ల లెక్కింపు చేయనున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 8,000 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పటిష్ట భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. 48 గంటల సైలెంట్ పీరియడ్ పైన ఫోకస్ చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఇక ప్రలోభాలకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో పోలింగ్ జరగనుంది. మున్సిపాలిటీల్లో 2,996 వార్డులకు ఎన్నికలు జరగనుండగా 12,993 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 52,43,000 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 8,203 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నారు. 25,000 మంది పోలీసులు విధుల్లో ఉండనున్నారు. మున్సిపల్ ఎన్నికలకు మొత్తం 90,000 మంది సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. రేపు ఉదయం నుంచి సిబ్బందికి పోలింగ్ సామాగ్రి పంపిణీ చేసి పోలింగ్ కేంద్రాలకు తరలించనున్నారు అధికారులు. 48 గంటల సైలెంట్ పీరియడ్ పై ఎన్నికల సంఘం ఫోకస్ చేసింది. మద్యం, డబ్బు, గిఫ్ట్ల పంపిణీపై ప్రత్యేక నజర్ పెట్టింది. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇటు మున్సిపాలిటీల పరిధిలోని వైన్స్ ఇవాళ సాయంత్రం క్లోజ్ చేశారు. పోలింగ్ పూర్తయ్యే వరకు వైన్స్ మూసివేయాలని ఆదేశించారు. నాన్ లోకల్స్ ఎవరైనా ఉంటే వెంటనే మున్సిపాలిటీలను వదిలి వెళ్లాలన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేశాయి. ప్రచారం ముగియడంతో ఎన్నికల మేనేజ్మెంట్ పై దృష్టి పెట్టాయి పార్టీలు. హైదరాబాద్లో ఉంటున్న మున్సిపాలిటీలకు చెందిన ఓటర్లకు ఫోన్లు చేసి ఓటేసేందుకు రావాలని అభ్యర్థిస్తున్నారు.